మరణము అనేది ఆశీర్వాదకరమైనది. క్రైస్తవుని మరణం నిరీక్షణ కలిగింది. దేవుడు లేని వారికి నిరీక్షణ లేదు. దేవుడు కలిగిన వారికి మరణం అనేది ప్రమోషన్. ఎప్పుడు భయపడద్దు. కాకపోతే దేవుణ్ణి ఒక్కటి అడగాలి. ఏమని అడగాలో తెలుసా? యేసయ్యా, నేను ఆత్మీయంగా దిగజారిపోయినప్పుడు, చల్లారిపోయినప్పుడు, వెనుకబడిపోయినప్పుడు నన్ను పిలవద్దు ప్రభువా. అబ్రహాం ఎప్పుడు పిలవాలి మరి? మనం భక్తి జీవితంలో నేను ఉన్నతమైన మెట్టులో ఉన్నప్పుడు, మీకోసం బగ మండుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, నా బలము, నా శక్తి, నా ఆరోగ్యము మీ సేవ కోసం ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు, నోరు తెరిస్తే స్తుతి గీతము వస్తూ, కన్ను మూస్తే ప్రార్థన చేస్తూ, ఆత్మీయతలో నశించిపోయే ఆత్మల కోసం నా గుండె మండుతూ ఉన్న సమయములో నన్ను తీసుకొని అడుగుదాం. ఇది దేవుడు మనలను సంధించే కాలం. ఆత్మీయంగా మనం మండుచున్న కాలముగా ఉండాలి. అలాగా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా భక్తి జీవితంలో నేను మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు, నా ప్రార్థన నా దేవుడు వింటున్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని నేను చెప్పగలిగిన మెట్టులో ఉన్నప్పుడు నన్ను తీసుకొని ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. అలా